Good morning, beta. Today our class 6th class science. 6th class science. First lesson. First lesson is our food. First lesson is our food. Okay, na? So first you have to open the book while you are listening the videos. I think I already explained first lesson. That videos are not found in my mobile. So again I am explaining you first lesson from starting. Okay, na? Open page number 1. Page number 1. First lesson, our food. Okay, na? While listening the video, you have to follow your textbooks. What is a food? What is a food? Food ante enti? Manam tine aharam. Kada? What is a food? Daily in our daily life, what we are eating, what items are we are eating, that items are called a food. మనం ఏమైతే పదార్థాలు మనం మన డైలీ లైఫ్లో తింటున్నామో ఆ పదార్థాలని ఆహార పదార్థాలు అంటారు. అంతే కదా? మనం ఫుడ్ ఐటమ్స్ తింటాం కదా, ఇంకేమైనా తింటామా? నో. సో దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫుడ్. ఓకే మా? Now go to the lesson. If anyone asks you about your favorite food items, what you will answer? The list of many includes several things like laddu, biryani, idli, sambar, pulihora, cheese, dal, brinjal curry, and so on. If anybody is asking you about your favorite food item, what you will tell? You will give the answer only one food item name. No, you may tell your food items list. అంటే మీకు ఎవరైనా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగింది అనుకోండి, మీరు ఒకటే ఫుడ్ ఐటమ్ చెప్తారా? లేదు. వి విల్ టెల్ ద లిస్ట్. అంటే లిస్ట్ అంటే ఏంటి? ఒక 10-20 ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ చెప్తాం. నేనైతే చాలా చెప్తా, మీరు కూడా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కామన్గా ఇష్టం ఉంది ఏంటి అంటే అందరికీ కామన్గా ఇష్టం ఉంది ఒకే ఫుడ్ ఐటమ్ అయితే ఉండదు. మేబీ బిర్యానీ ఉంటుంది, అందరికీ ఇష్టం ఉంటుంది బిర్యానీ కదా. నాకు, మీకు, అందరికీ, మీ పేరెంట్స్కి అందరికీ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? వాట్ ఈజ్ యువర్ ఫుడ్ ఐటమ్స్ యూ లైక్ మోస్ట్? దట్ ఈజ్ యువర్ విష్. మీ ఇష్టమైంది మీరు చెప్పొచ్చు. క్లాస్లో ఉంటే మనం క్లాస్లో ఉంటే చాలా డిస్కస్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మనం క్లాస్లో లేము, ఆన్లైన్ క్లాసెస్, వీడియోలో మనం ఏమీ డిస్కస్ చేయలేము. సో అయితే నేను మీకు ఒక హోంవర్క్ ఏంటి అంటే, మీకు ఏ ఫుడ్ ఐటమ్ అయితే ఇష్టం, అంటే ఒకటే ఫుడ్ ఐటమ్ ఇష్టం ఉండదు, చాలా ఫుడ్ ఐటమ్స్ మనకి ఇష్టం ఉంటుంది అనమాట. వాటిని గురించి మీరు అంటే వాటిని లిస్ట్ అవుట్ చేసి రాసి నాకు ఫోటో పెట్టాలి, వాటి యొక్క ఫొటోస్ కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే నేను ఒక స్టూడెంట్ అనుకోండి, నాకు ఏమేమి ఇష్టం? నాకు లడ్డు ఇష్టం, బిర్యానీ ఇష్టం, ఇడ్లీ ఇష్టం, వడ, దోశ, ఇవన్నీ ఇష్టం. అంటే మీకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇష్టం అనుకోండి. ఈరోజు హోంవర్క్లో మీరు ఏం రాయాలి అంటే మీకు ఇష్టం మై ఫేవరెట్ ఐటమ్స్ అని పెట్టి, ఇఫ్ యూ లైక్ ఇడ్లీ యూ హ్యావ్ టు రైట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఇడ్లీ, IDLI ఇడ్లీ, అండ్ యూ హ్యావ్ టు పేస్ట్ ఇడ్లీ వాట్స్ ఫోటో ఆల్సో. ఇఫ్ యూ లైక్ అంటే అట్లా మీకు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఇష్టమో అన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ రాయాలి, అన్ని ఫుడ్ ఐటమ్స్ యొక్క పిక్స్ మీరు వెతుక్కొని పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా బేటా? అందరు 6th క్లాస్ చిల్డ్రన్స్ అంతా గుడ్ చిల్డ్రన్, మీరు అందరు కంపల్సరీ చేస్తారు నాకు తెలుసు. సో if anybody is asked about your food items, you will not stop by telling only one food item name. You may tell around 10 items. అంటే ఒక ఫుడ్ ఐటమ్ చెప్పి ఆపేరు, 10 ఐటమ్స్ చెప్తూనే ఉంటారు. ఏమేమి చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, పులిహోర, చీజ్, దాల్, బ్రింజాల్ కర్రీ, అండ్ సో ఆన్. ఇంకా చాలా ఉన్నాయి, నాకు కూడా చాలా ఉన్నాయి, మీకు కూడా చాలా ఉంటాయి, నాకు తెలుసు మీ గురించి. But if you are asked about the components, their source and how they been cooked, then if you be difficult for you to answer. మీకు ఫేవరెట్ డిష్ ఏంటి, ఫేవరెట్ ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే చెప్పగలరు, కానీ ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ దట్ ఫుడ్ ఐటమ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టెల్లింగ్ అబౌట్ ఎ ఇడ్లీ, how we are getting a idli rava, how for idli to make a idli we want a idli rava and we want urad dal, no. So you like idli but you don't know how to get the ingredients టు మేక్ ఏ ఇడ్లీ. అంటే మీకు అవి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కదా. ఫుడ్ ఐటమ్ తెలుసు, కానీ ఆ ఫుడ్ ఐటమ్ హౌ వి కుక్డ్ దట్ ఫుడ్ ఐటమ్ అండ్ వాట్ కంపోనెంట్స్ వీఆర్ గెటింగ్ బై ఈటింగ్ దట్ ఫుడ్ ఐటమ్, అంటే మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ అవి తినడం వల్ల మనకు వస్తుంది. అండ్ సోర్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి మనకి తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అనుకున్నాం, ఇడ్లీ అంటే మనకి ఏంటి, ఇడ్లీ రవ్వ కావాలి,
ఉరద్ దాల్ మినప్పప్పు కావాలి కదా బెట్ట. ఉరద్ దాల్ అంటే ఏంటి? మినప్పప్పు. మమ్మీని అడగండి చెప్తుంది మీకు. సో ఇఫ్ యు ఆర్ యాడింగ్ దిస్ అంటే ఈ రెండుని మార్నింగ్ నానబెట్టేసి తర్వాత మిక్స్ చేసి అంటే మిక్సీలో గ్రైండ్ చేసి పప్పుని ఆ రెండు మిక్స్ చేసి నైట్ మొత్తం మనం ఈస్ట్ అంటే ఈస్ట్ అవుతుంది అనమాట. అది పులియడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఇడ్లీ తయారవుతుంది. సో మీకు ఇడ్లీ అంటే ఇష్టం కానీ ఫ్రమ్ వేర్ వీఆర్ గెట్టింగ్ ఇడ్లీ రవ్వ అండ్ ఫ్రమ్ వేర్ వీఆర్ గెట్టింగ్ ఉరద్ దాల్ యూ డోంట్ నో. No, from how we have to cook the idli you don't know. No, by taking the idli your body getting which type of nutrients you don't know kada. అంటే ఇడ్లీ అంటే ఇష్టం. ఇడ్లీ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, అది తినడం వల్ల మన బాడీకి ఏం వస్తుంది అంటే ఏ న్యూట్రియంట్స్ వస్తున్నదో మీకు తెలీదు. ఓకేనా? అంటే మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ generally we take interest to eating food but don't bother about the things like what materials we need to prepare brinjal curry or biryani. How can idli made soft? We take food for our health and energy but we should also know the materials required for preparing the food we eat. మీకు ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టం కాకపోతే ఒక బ్రింజాల్ కర్రీ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ ఎ బ్రింజాల్ కర్రీ విచ్ ఇంగ్రీడియంట్స్ యూ వాంట్ అంటే ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? ద మెటీరియల్స్ విచ్ యూ ఆర్ యూజింగ్ టు కుక్ ఎ ఫుడ్ దట్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్. అంటే ఒక బ్రింజాల్ కర్రీ కానీ ఒక బిర్యానీ కానీ కావాలి అంటే వాట్ ఇంగ్రీడియంట్స్ యూ వాంట్ యూ డోంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు యూ. all we are ఎంజాయ్ ద ఈటింగ్ ద బిర్యానీ కదా. మనం ఈ బిర్యానీ తింటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా ఇష్టం. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎ బిర్యానీ విచ్ ఇంగ్రీడియంట్స్ యూ వాంట్ అంటే బిర్యానీ చేయాలి అంటే ఏమేం కావాలి మనకు? ఫస్ట్ బాస్మతి రైస్ and next chicken or vegetables. Veg biryani also you know vegetables or mutton biryani, egg biryani, these all types of biryanis. I am going to discuss now about a vegetable biryani and a chicken biryani. I want vegetable biryani and a chicken biryani. First we want a basmati rice. If vegetable biryani means we want mixed vegetables, and if you are doing chicken biryani you want chicken, and next you want turmeric and you want chili powder, you want salt, you want spices that cloves అంటే లవంగాలు, కర్డమమ్, ఇలాచి, బే లీవ్స్ అంటే ఏంటి? లీవ్స్ ఉంటాయి కదా వాటిని ఏమంటారు? బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, బే లీవ్స్ అది. సో సిన్నమోన్, దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా మనకి కావాలి. నెక్స్ట్ వాటితో పాటు కర్డ్, వీటన్నిటిని కారంగా ఉండే వాటన్నిటిని టర్మరిక్, స్పైసెస్, వీటి ఇలాచి, క్లవ్స్, పెప్పర్, వీటన్నిటిని ఏమనాలి? చిల్లీ పౌడర్, స్పైసెస్ అనాలి. సో ఒక బిర్యానీ రెడీ అవ్వాలి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఎ బిర్యానీ యూ వాంట్ ఫస్ట్ ఇంగ్రీడియంట్స్. You have to know the ingredients what we use to make a biryani. And next second thing what you want to know, how to cook a biryani, recipe of a biryani. అంటే మీకు ఫస్ట్ బిర్యానీ తినాలి అనుకుంటే మీకు ఫస్ట్ ఏం కావాలి? ఆ ఇంగ్రీడియంట్స్, బిర్యానీ కుక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలియాలి ఫస్ట్. సెకండ్ ద కుకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎ బిర్యానీ యూ వాంట్ టు నో కదా. ఇదన్నీ అవసరం లేదు మనకి, కానీ ఫేవరెట్ డిష్ అనగానే బిర్యానీ మాత్రం చెప్పేస్తాం. ఇడ్లీ మేడ్ బి సాఫ్ట్. వి టేక్ ఫుడ్ అవర్ హెల్త్ అండ్ ఎనర్జీ. మరి వై వీఆర్ ఈటింగ్ ఫుడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్? వై వీఆర్ ఈటింగ్? ఎందుకు ఫుడ్ తింటున్నాం మనం అందరం? సో అవర్ బాడీ వాంట్ టు బీ హెల్దీ అండ్ అవర్ బాడీ వాంట్ ఎనర్జీ టు డూ వర్క్. మన బాడీ హెల్దీగా ఉండాలి, మనం ఏదైనా పని చేయడానికి ఎనర్జీ కావాలి అంటే ఫస్ట్ వీ వాంట్ ఫుడ్ కదా. వితౌట్ ఫుడ్ వీ వాంట్ స్టే హెల్దీ అండ్ వీ డిడెంట్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఫుడ్ తినకపోతే మనం ఏమైపోతాం? నీరసం అయిపోతాం. మన బాడీ హెల్దీగా ఉండదు, మనకి ఎనర్జీ రాదు. సో but we should also know the materials required for preparing the food we eat. This type of information is very important. So we will discuss about the ingredients, processing and source of food in detail in this chapter. Observe the following food items of the name. So in this chapter we are going to know about ingredients. మనం ఈ చాప్టర్లో ఏమేం గురించి నేర్చుకుంటున్నాం? ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రిపేరింగ్ అనమాట.
నెక్స్ట్ సోర్స్, మనకు కావాల్సిన ఫుడ్, ఏదైనా ఫుడ్ కావాలంటే అందులో ఉన్న పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకు సోర్స్. అండ్ ఈ మూడింటి గురించి మనము ఈ చాప్టర్లో మనము నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ హియర్ గివెన్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, యూ హ్యావ్ టు రైట్ ద నేమ్స్ ఆఫ్ దీస్ ఫుడ్ ఐటమ్స్ in your book. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ dosa, second one is idli, and next third one is samosa, and next this one is thali, which is thali means we will get rice and variety types of food curries, and vada, chapati, laddu, payasam, and next ice cream. Okay na. Write the names. First one is dosa, second one is idli, third one is samosa, fourth one is థాలి అంటే రైస్ కర్రీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ వడ, VADA WADA విచ్ వే మీ రైట్, వడ, చపాతి, సెవెంత్ వన్ ఈజ్ లడ్డు, ఎయిత్ వన్ ఈజ్ పాయసం, నెక్స్ట్ లాస్ట్ నైన్త్ వన్ ఈజ్ ice cream. Here given this 9 food items, you have to write the names of these food items. అంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఏంటో మీరు రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి బేటా, దోస, సెకండ్ వన్ ఇడ్లీ, థర్డ్ వన్ సమోసా, ఫోర్త్ వన్ థాలి, ఫిఫ్త్ వన్ వడ, సిక్స్త్ వన్ చపాతి, లడ్డు, పాయసం, ఐస్ క్రీమ్. సో యూ హ్యావ్ టు రైట్ ద నేమ్స్ ఆఫ్ దీస్ food items in your text books. Next on the paper, page number 2. Finding variety in our food. Finding variety in our food. Every day we eat different types of food. Morning to night. Ante finding variety ante enti? Manam daily morning to evening okay type of food tintama. We will eat so many different food items in our daily life from morning to night. Every day we eat different types of food from morning to night. What did you eat yesterday? Make a list. Also discuss with your friends and collect the information about what food they had eaten yesterday. Record this information in table 1. So in manamu we are not eating daily one type of food. From morning to night we are eating daily different food items. Means day by day we are eating so many items, so many different items, no? అంటే మనం ఒక్కరమే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తింటాం. అదే డైలీ ఒక రోజుకి ఇంకో రోజుకి కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా తింటాం. సో ఇక్కడ హియర్ గివెన్ వన్ టేబుల్, యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ వాట్ దే హ్యాడ్ ఈటన్ ఎస్టర్డే. మీరు ఒక నలుగురు పేర్లు 1 2 3 4 5 ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు నేమ్స్ ఇచ్చిండ్రు, మీరు ఇంకొక 3 మెంబర్స్ నేమ్స్ తీసుకోండి. వాళ్ళు ఎస్టర్డే వాట్ దే హ్యాడ్ ఈటన్ ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న ఏం తిన్నారు ఆ ఫుడ్ ఐటమ్స్ రాయండి. ఓకేనా. సో అప్పుడు ఏం తెలుస్తుంది మీకు, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చి చూడండి. ఆర్ దే కామన్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ ఇన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ పేరు కూడా రాసుకోండి, మీ పేరుతో పాటు ఇంకొక ఇద్దరు నేమ్స్ రాయండి, మీ ఫ్రెండ్స్ నేమ్స్. వాళ్ళు నిన్న ఏం తిన్నారో అడిగి తెలుసుకోండి. ఇది కరోనా టైము, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసుకోకండి. బై ఫోన్ కాల్ యూ ఆస్క్. ఓకేనా. లేదు మన ఇంట్లో వాళ్ళు అయితే సేమ్ ఫుడ్ ఐటమ్స్ తింటాం, లేదు అంటే మీ పక్కన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రమే అడగండి. మా టీచర్ ఇది అడగమన్నదని తిరగకండి. ఓకేనా బేటా. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఆర్ దే కామన్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇక్కడ అశోక్ అండ్ నీలిమ ఇద్దరు నేమ్స్ ఇచ్చారు. అశోక్ ఏం తిన్నాడు ఎస్టర్డే, రైస్, దాల్, మిల్క్, వెజిటేబుల్, జామ్, ఇడ్లీ, బ్రెడ్ తిన్నాడు. నీలిమ ఏం తినింది ఎస్టర్డే, నిన్న బిర్యానీ, చిల్లీ చట్నీ, రోటీ. సో ఇది టు కంపేరింగ్ అశోక్ అండ్ నీలిమ, దే హ్యాడ్ ఈటన్ ఎస్టర్డే variety of food items. No, by taking other 3 friends names, they will eat another different food items. No, here you have to write all they are eaten common food items. అందరు కామన్ ఫుడ్ ఐటమ్ తిన్నారా? ఇక్కడ ఇద్దరికి చూస్తేనే నిన్న అతను రైస్ తిన్నారా, ఆమె బిర్యానీ తినింది. రైస్ ఆర్ బిర్యానీ, రైస్ ఓన్లీ, బట్ ద మేకింగ్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్. నో అంటే ఇక్కడ మీరు ఏం రాయాలి, ఒకవేళ అందరూ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటారా, లేదు. సో వి విల్ ఈట్ వన్ అనదర్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ వెరైటీస్ హ్యావ్ యూ లిస్టెడ్ ఇన్ ద టేబుల్. ఇక్కడ 5 ఫ్రెండ్స్ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నారు, 1 2 3 4 5 6 అట్లా కౌంట్ చేసి అందరూ కలిసి ఎన్ని ఐటమ్స్ తిన్నారో నెంబర్ మెన్షన్ చేయాలి. డూ ఆల్ ద స్టూడెంట్స్ ఈట్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్? అందరూ ఒకే సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నారా నిన్న? నో.
What food is served in your school at midday meal? In the government school, they provide midday meal, madhyana bhojanam. No. So, what food is served in your school midday meal? Ante manadi private school, we should not provide any midday meals. So, in the government school, they will provide the midday meal. This question, they will write the answer. What we eat different types of food materials daily, but some food items like rice, dal and vegetables are common in the daily menu in the large part of the Telangana. In special occasions, we eat a large variety of foods. So, in Telangana, in our state, if we are seeing so lot of people, they will eat common food is called a rice. In the Telangana, ante mana state lo common food item enti manaki rice. If any house you may go, you will find rice compulsory. That is a same type of food. And next, along with that, dal and vegetable. In our state, the common food items are rice, dal and vegetables. So, daily we eat these three items in our daily life. In the special occasions, means if you are doing any function and a party in your house, you may cook a variety types of food. No? Ante daily matram manam tinedi rice, vegetable, pappu, dal. So, కానీ ఇంకేదైనా స్పెషల్ occasions or parties or festival times, you may cook, your mother will cook so many types of different types of food items. So, this is about our variety in our food. And next, in the next class, I will going to explain you about the food ingredients. Food ingredients అంటే ఏంటి, ఎందుకుంది, అవి ఏంటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.